డియర్ స్టూడెంట్స్, ఈరోజు రెండో క్లాస్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ రెండో క్లాస్లోకి మనం ప్రవేశించాం. ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది విస్తృతమైనటువంటి ప్రక్రియ. ఈ యొక్క ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు, వీటి గురించి మనం చర్చించుకుందాం అండి. ఇది 5 మార్కులకు క్వశ్చన్. 5 మార్కులకి ఒక్కొక్కసారి ఇస్తారు. మీ అదృష్టం కనుక బాగుంది అనుకుంటే 10 మార్కులకి ఇచ్చేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. కానీ ఇది ముఖ్యంగా 5 మార్కుల క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి. ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు 3 రకాలంటే అంశాలు ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి. వాటిలో ఒకటి సహజ అంశాలు, రెండవది ఆర్థిక అంశాలు, మూడవది ఆర్థికేతర. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు 3 రకాల అంశాలు. ఒకటి సహజ అంశాలు, రెండవది ఆర్థిక అంశాలు, మూడవది ఆర్థికేతర అంశాలు. ఈ 3 రకాలైనవి ఈ ఆస్పెక్ట్స్ ఇవి ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తాయి. వీటిలో అనేకమైన అంశాలు ఉన్నాయి, వాటి గురించి చర్చించుకుందామండి. మొదటగా సహజ అంశాలు అనేటువంటివి, సహజ వనరులు అనేటువంటివి ఒక దేశానికి ఆర్థికాభివృద్ధిని వృద్ధి చేయటానికి తోడ్పాటుని అందిస్తాయి. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా ఆ దేశంలో సహజ వనరులు, సహజ అంశాలు ఉండాలి. ఏ దేశంలో అయితే పుష్కలంగా సహజ వనరులు ఉంటాయో ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పుష్కలమైనటువంటి వనరులు ఉండాలి. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశం వ్యవసాయపరంగా ఆ దేశంలో సారవంతమైనటువంటి నేలలు ఉండాలి. అంతేకాకుండా మంచి వాతావరణం ఉండాలి. మంచి ఉష్ణోగ్రతలతో కూడిన వాతావరణం, అంటే మరీ ఎక్కువ ఉష్ణోగ్రత, మరీ తక్కువ ఉష్ణోగ్రత కాకుండా తగినటువంటి అంటే పంటలు పండటానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతలు, మంచి వాతావరణం ఉండాలి. పుష్కలమైనటువంటి పంటలు పండేటువంటి నేల, పృష్ఠభూమి ఉండాలి. అంతేకాకుండా నీటిపారుదల వసతులు సౌకర్యంగా ఉండాలి. ఇవి గనక ఒక దేశంలో కనుక ఉన్నట్లయితే ఆ దేశం వ్యవసాయ పరంగా అభివృద్ధిని సాధిస్తుంది. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే అందులో సహజ అంశాలు ఉంటాయి. సహజ అంశాలలో వాటిలో వ్యవసాయపరమైనటువంటి రీతిలో దేశం అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయానికి ప్రాముఖ్యమైనటువంటివి సారవంతమైనటువంటి నేలలు మరియు నీరు పుష్కలంగా లభించేటువంటి నీటి వనరులు, అలాగనే మంచి వాతావరణం. ఈ అంశాలు కనుక అది ఒక దేశంలో కనుక పుష్కలంగా కనుక ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థికంగా వ్యవసాయపరంగా అభివృద్ధిని సాధిస్తుంది. అలాగా అంతేకాకుండా పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించాలి అంటే ఆ దేశంలో బొగ్గు, ఇనుము, ఆ తర్వాత ఖనిజ వనరులు, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇలాగా అనేకమైనటువంటి వనరులు కనుక పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో ఇటువంటి ఖనిజ వనరులు, అందులో లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు ఇవి కనుక ఒక దేశంలో పుష్కలంగా కనుక లభిస్తుంటే ఆ దేశం పారిశ్రామికంగా అభివృద్ధిని సాధిస్తుంది. ఇవి సహజ అంశాలు. సహజంగా ఆ దేశంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయానికి కావలసిన నీటి వనరులు, మంచి సారవంతమైన నేలలు, అంతేకాకుండా మంచి వాతావరణం ఇవి కనుక ఉన్నట్లయితే వ్యవసాయం బాగా అభివృద్ధి సాధిస్తుంది. అలాగనే పారిశ్రామిక అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక రంగానికి తోడ్పాటును అందించేటువంటి వనరులు ఉంటాయి. అవి బొగ్గు, ఇనుము, ఆ తర్వాత అల్యూమినియం, మాంగనీస్, తర్వాత పెట్రోలియం, ఇవన్నీ కూడా ఒక దేశంలో పుష్కలంగా కనుక లభిస్తున్నట్లయితే ఆ దేశం పారిశ్రామికంగా అభివృద్ధిని సాధిస్తుంది. పారిశ్రామికంగా వ్యవసాయంగా అభివృద్ధిని సాధించాలంటే ఈ సహజ వనరులు అనేటువంటివి అవసరం అవుతాయి. రెండవది ఆర్థిక అంశాలు. ఆర్థిక అంశాలు కూడా
ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి సహాయపడతాయి. ఒక దేశం ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు కనుక ఉన్నట్లయితే ఆ దేశం అభివృద్ధిని సాధిస్తుంది. ఆర్థికపరమైన అంశాలలో మొదటిది మూలధన కల్పన. ఏంటి? మూలధన కల్పన. మూలధన కల్పన ఆర్థికపరమైన అంశాలలో మొదటిది మూలధన కల్పన. ఏ దేశంలోనైతే మూలధనం అనేటువంటిది ఎక్కువగా లభిస్తుందో ఆ దేశంలో పెట్టుబడులు పెడతానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టినట్లయితే పారిశ్రామిక ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పుష్కలంగా మూలధన వనరులు లభిస్తాయి. మూలధన వనరులు ఏ దేశంలో అయితే ఉంటాయో ఆ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వెనుకబడినటువంటి దేశాలలో, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో మూలధన కొరత ఎక్కువగా ఉంటుంది. మూలధన కొరతను బట్టేసి పారిశ్రామికంగా వెనుకబడినటువంటి దేశాలు అభివృద్ధి చెందలేకపోవటానికి గల కారణం మూలధన కొరత ఉండటాన్ని బట్టేసే ఈ దేశాలు పారిశ్రామిక వెనుకబాటుతనాన్ని కలిగి ఉంటున్నాయి. కనుక ఒక దేశం పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించాలి అంటే ఈ మూలధన కల్పన అనేటువంటిది అవసరం. మూలధన కల్పన పెరగాలి అంటే పొదుపుని ప్రోత్సహించాలి. పొదుపుని ప్రోత్సహించాలంటే ఏం చేయాలి? పొదుపుని ప్రజలంటి వారు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలంటి వారు వారి యొక్క ఆదాయంలో కొంత పొదుపు చేసుకోవాలి అంటే వడ్డీ రేట్లని, బ్యాంకులు వడ్డీ రేట్లు కనుక పెంచినట్లయితే ఆటోమేటిక్గా ప్రజలంటి వాళ్ళు పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది. పొదుపు పెరిగితే ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతాయి, మూలధన కల్పన లభిస్తుంది. ఇవి పారిశ్రామికంగా పెట్టుబడి పెట్టేసి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం లభిస్తుంది. పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది. కనుక ఈ మూలధన కల్పన అనేటువంటిది ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాల్లో ఒకటి. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడానికి అంటే ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలంటే ఆర్థికపరమైన అంశాలలో మూలధన కల్పన ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల్లో మూలధన కల్పన ఎక్కువగా ఉంటుంది. కానీ వెనుకబడినటువంటి దేశాలు కానీ ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నటువంటి అంటే ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ ఉన్నటువంటి దేశాలు, భారతదేశం లాంటి దేశాలు చూసినట్టే ఈ మూలధన కల్పన కొంత తక్కువగా ఉంటుంది. అందుకనే ఈ దేశాలు పారిశ్రామికంగా వెనుకబడతానని కలిగి ఉంటుంది. తగినంతగా మూలధన కల్పన అనేటువంటిది లేకపోవటాన్ని బట్టేసి పారిశ్రామికంగా వెనుకబడి ఉంటాయి. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు వెనుకబడిన దేశాల్లో పారిశ్రామికంగా వెనుకబడి ఉండటానికి గల కారణం మూలధన కల్పన కొరతగా ఉండటాన్ని బట్టేసి అవి పారిశ్రామికంగా వెనుకబడతానని కలిగి ఉంటాయి. అలాగనే అభివృద్ధి చెందిన దేశాల్లో కనుక చూసినట్లయితే అవి పారిశ్రామికంగా బాగా ప్రగతిని సాధించి ఉంటాయి, పారిశ్రామికంగా బాగా ప్రగతిని కలిగి ఉంటాయి. అందుగల కారణం ఏంటంటే అక్కడ మూలధన కల్పన పుష్కలంగా ఉంటుంది. మూలధన కల్పన పుష్కలంగా ఉండటాన్ని బట్టేసే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందడానికి పెట్టుబడులు పెడతానికి అవకాశం లభిస్తుంది. పెట్టుబడులు పెడితే పరిశ్రమలు బాగా ఎక్కువగా పెట్టుకోవడానికి, స్థాపించుకోవడానికి వీలు కలుగుతుంది. అందును బట్టే ఈ మూలధన కల్పన అనేటువంటిది తక్కువగా ఉండటాన్ని బట్టేసి పారిశ్రామిక వెనుకబడి కొన్ని దేశాలు ఉంటాయి. మూలధన కల్పన పుష్కలంగా ఉన్నటువంటి దేశాలు పారిశ్రామిక అభివృద్ధిని సాధించి ఉంటాయి. కనుక ఆర్థికాభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలలో మూలధన కల్పన అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత రెండవది విక్రయం కాగల మిగులు. విక్రయం కాగల మిగులు. ఏ దేశంలోనైతే విక్రయం కాగలిగినటువంటి మిగులు ఉండినట్లయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తుంది. విక్రయం కాగల మిగులు అంటే ఏంటి? సాధారణంగా వ్యవసాయ రంగంలో ప్రజలంటి వారి యొక్క అవసరాలు తీరిపోను ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు మిగిలి కనుక ఉన్నట్లయితే దానిని విక్రయం కాగల మిగులు అంటారు. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలంటి వారికి వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు వారి యొక్క అవసరాలు తీరిన తర్వాత కూడా ఇంకా మిగులు కనుక ఉన్నట్లయితే వ్యవసాయ సంబంధమైన మిగులు ఉంటుంది. ఈ వ్యవసాయ సంబంధమైన మిగులుని విక్రయం కాగల మిగులుగా చెప్తారు. ఈ మిగులు అనేటువంటిది ఏ దేశంలో అయితే విక్రయం కాగలిగినటువంటి మిగులు ఉంటాయో ఆ దేశం పారిశ్రామిక రంగానికి ఊతాన్ని ఇస్తుంది. అంటే పారిశ్రామిక ప్రగతికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే వారి యొక్క ప్రజలంటి వారికి వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు వచ్చిన తర్వాత ప్రజలంటి వారికి కావలసినంతగా వారు వినియోగించుకున్న తర్వాత మిగులు కనుక ఎక్కువగా కనుక్కున్నట్లయితే ఈ మిగులు అనేటువంటివి
పారిశ్రామిక సంబంధమైన ఉత్పత్తులను కొనడానికి వీలవుతుంది. ఎందుకంటే ఈ మిగిలిన వారు విక్రయించుకొని అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఏం చేస్తారంటే పారిశ్రామిక సంబంధమైన వస్తువులను కొనడానికి అవకాశం లభిస్తుంది. కనుక ఏ దేశంలోనైతే విక్రయం కాగలిగినటువంటి మిగులు ఎక్కువగా ఉంటుందో, ఈ విక్రయం కాగలిగిన మిగులు ఉన్నటువంటి దాన్ని బట్టేసి పారిశ్రామిక ప్రగతి ఉంటుంది. ఎందుకంటే పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. అంటే పారిశ్రామిక ప్రగతి వృద్ధి చెందడానికి తగిన సహాయం లభిస్తుంది. ఎందుకంటే వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు వారు వ్యవసాయదారులు పండించిన తర్వాత ఈ పండించినటువంటి పంటని వారి అవసరాలకి తీర్చుకున్న తర్వాత అవసరాలకి తీరిన తర్వాత ఇంకా మిగిలిగా అనుకోండి, ఈ మిగిలినటువంటి వాటిని ఏం చేస్తారంటే వారు విక్రయించుకుంటారు. విక్రయించుకున్న తర్వాత వచ్చిన ఆదాయంతో ఏం చేస్తారంటే వారు ఇంకొంచెం సౌకర్యకరంగా జీవించడానికి కావలసిన పారిశ్రామిక సంబంధమైన వస్తువుల మీద ఉత్పత్తుల మీద వీరు అంటే కొనటం జరుగుతుంది. కనుక అటువంటి వస్తువులు ఎక్కువగా ఈ విక్రయం కాగలిగిన మిగులు మీద ఆధారపడి ఉంటుంది. పారిశ్రామిక సంబంధమైన ఉత్పత్తుల యొక్క విక్రయాలు ఎక్కువగా కనుక ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ విక్రయం కాగలిగిన మిగులు ఉండాలి. ఇది కూడా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలి అంటే, ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే విక్రయం కాగలిగినటువంటి మిగులు ఉండాలి. విక్రయం కాగలిగినటువంటి మిగులు అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులు ఆ దేశంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీరిన తర్వాత ఇంకా కనుక మిగిలి ఉన్నట్లయితే ఈ మిగులుని విక్రయం కాగలిగినటువంటి మిగులుగా చెప్తారు. ఈ మిగులుని ఏం చేస్తారంటే వారు విక్రయించుకొని వచ్చిన డబ్బులతోటి పారిశ్రామిక సంబంధమైన ఉత్పత్తుల మీద ఖర్చు చేయటం జరుగుతుంది. విక్రయం కాగలిగిన మిగులు కనుక ఎక్కువగా కనుక్కున్నట్లయితే ఆ దేశంలో పారిశ్రామిక సంబంధమైన ఉత్పత్తులకి డిమాండ్ ఉంటుంది. కనుక ఈ విక్రయం కాగలిగిన మిగులు అనేటువంటిది ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. ఎక్కువ మంది దాన్ని పారిశ్రామిక సంబంధమైన ఉత్పత్తుల మీద ఖర్చు చేయాలనుకుంటే ఆ వస్తువును కొనాలనుకుంటారు. కనుక ఆటోమేటిక్గా ఎక్కువ మంది అడుగుతుంటే వాటికి సంబంధించిన ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన పరిశ్రమలే స్థాపించే వస్తువులే ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విక్రయం కాగలిగిన మిగిలినటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం కనుక గ్రామాల్లో కనుక చూసినట్లయితే కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతుల ఇళ్లలో చూసినట్లయితే ఏసీలు ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఏసీలు పెట్టుకుంటారు, ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటారు. కొన్ని గ్రామాల్లో బాగా రైతులంటే వాళ్ళు పెద్ద రైతులంటే వాళ్ళ ఇళ్ళలో ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఏసీలు పెట్టుకుంటారు. ఇంకా కార్లు కానీ ఇంకా రకరకాల అంటే పారిశ్రామిక సంబంధమైన ఉత్పత్తులు. ఎందుకంటే వారికి ఎక్కువ రైతులు వారి దగ్గర భూమి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పంటలు పండుతాయి. పంటలు పండినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ పంటలు పండినప్పుడు వారి యొక్క అవసరాలకి తీరిన తర్వాత మిగిలిన వారు విక్రయించుకుంటారు. మిగిలిన విక్రయించుకున్న తర్వాత ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో వారికి ఎక్కువ ఆదాయం వస్తుంది. కనుక వచ్చిన ఆదాయంతో ఏం చేస్తారంటే సౌకర్యకరంగా జీవించడానికి సుఖవంతమైన జీవితం కొరకు ఏం చేస్తారంటే పారిశ్రామిక ఉత్పత్తులు లాంటి వాటి మీద వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. పొలానికి వెళ్ళడానికి ఇంతకుముందు ఎడ్ల బండ్లు వినియోగించేవారు. కానీ ఇప్పుడు కొంచెం ఏం చేస్తారంటే గడ్డి కానీ ఏదైనా కోసుకొని రావడం కొరకు ఇప్పుడు వెహికల్ మీద పోవటం ప్రారంభించారు. ఆ ఎడ్ల బండిని ప్రక్కన పెట్టేసి దాని బదులు వెహికల్ అంటే పారిశ్రామిక సంబంధం అంటే ఉత్పత్తులు ఏంటి మోటార్ బైకులు కానివ్వండి, లేకుంటే ఏసీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ ఇటువంటి వాటి మీద ఖర్చు చేయటం వారికి మిగిలి ఉంటుంది కదా, ఆదాయం మిగిలి ఉంటుంది కదా. ఈ మిగిలినటువంటి ఆదాయాన్ని ఏం చేస్తారంటే పారిశ్రామిక వస్తువుల మీద ఉత్పత్తుల మీద ఖర్చు చేయటం జరుగుతుంది. దానికి పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తులకి డిమాండ్ వస్తుంది. కనుక ఒక దేశంలో విక్రయం కాగలిగినట్టు మిగులు కనుక ఉన్నట్లయితే అది ఆర్థిక అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. మూడవది విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారం ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే విదేశీ వ్యాపారం అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. విదేశీ వ్యాపారం చేయటం ద్వారా మార్కెట్లు విస్తృతం అవుతాయి, మార్కెట్లు పెంచబడటం జరుగుతుంది. మార్కెట్లో పెంచబడిన తర్వాత ఆ మార్కెట్లకి వస్తువుని సప్లై చేయాలి. కనుక వస్తువుని సప్లై చేయటం కొరకు వస్తు ఉత్పత్తి జరగాలి. వస్తు ఉత్పత్తి జరిగితేనే వస్తువుని సప్లై చేయడం జరుగుతుంది. వస్తు ఉత్పత్తి చేయాలంటే ఆటోమేటిక్గా పరిశ్రమలు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. పరిశ్రమలు కనుక ప్రారంభించినట్లయితే వస్తు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఆ వస్తు ఉత్పత్తికి అంటే వస్తు ఉత్పత్తి చేయట కొరకు అందులో ఆ దేశంలో ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉంటే వారికి నిరుద్యోగులు వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు లభిస్తే వారి యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. ఆదాయాలు పెరుగుతుంటే కనుక జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. కనుక విదేశీ వ్యాపారం అనేటువంటిది కనుక ఒక దేశం కనుక ఎక్కువగా కనుక కలిగి ఉన్నట్లయితే ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. అంతేకాకుండా విదేశీ వ్యాపారం చేయడం ద్వారా
వెనుకబడినటువంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి మూలధనాన్ని దిగుమతి చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా నిర్వహణ సామర్థ్యం, నిర్వహణ సంబంధమైన యాజమాన్య నిర్వహణ నైపుణ్యాలను కూడా దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. ఏది? విదేశీ వ్యాపారం చేయడం ద్వారా. ఒక దేశం ఇతర దేశాలతో ఎక్కువగా విదేశీ సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ విదేశీ వ్యాపారం చేసే సమయంలో మార్కెట్లు విస్తృతపరచబడటం జరుగుతుంది. అంటే కేవలం ఎగ్జాంపుల్కి భారతదేశం ఒక 100 దేశాలతోటే విదేశీ వ్యాపారం చేస్తుంది అనుకోండి. ఈ 100 దేశాలతో విదేశీ వ్యాపారం చేస్తే వీటి ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా మిగిలి ఉన్నటువంటి ఇంకొక 70 లేదా 80 దేశాలతోటి విదేశీ సంబంధమైన వ్యాపారాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది అనుకోండి. ఇంతకుముందు కేవలం 100 దేశాలకు మాత్రమే వస్తువులు ఉత్పత్తి చేసి పంపించేవారు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక 80 దేశాలు ఉన్నాయి కనుక 180 దేశాలకి వస్తువుని ఉత్పత్తి చేసి వాటికి సప్లై చేయాలి. ఈ 180 దేశాలకు వస్తువులు ఉత్పత్తి చేయాలంటే మిగిలి 80 దేశాలకు సంబంధించిన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలంటే పరిశ్రమల్ని ప్రారంభించాలి. పరిశ్రమలు కనుక ప్రారంభించినట్లయితే పరిశ్రమలో వస్తువును ఉత్పత్తి చేయడానికి నిరుద్యోగులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అప్పటి వరకు ఆదాయం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం ఉంటే వారికి ఆదాయాలు వస్తాయి. ఆదాయాలు వస్తే వారి యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మిగిలి ఉన్నటువంటి 80 దేశాలతో వ్యాపార సంబంధమైన ఒప్పందాలు ఉంటాయి కనుక ఈ వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలతో కనుక వ్యాపార సంబంధమైన ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం వెనుకబడిన దేశాలకి దిగుమతులు లభిస్తుంది. ఆ దేశాల నుంచి ఈ వెనుకబడిన దేశాలకి మూలధనం సప్లై లభిస్తుంది. అంతేకాకుండా ఆ దేశాల నుంచి పరిశ్రమలు ఎలా నిర్వహించాలి, ఈ యొక్క వ్యాపార సంబంధమైన విధానాలు ఎలా కొనసాగించాలి అనేటువంటి విషయాలు, నిర్వహణ సామర్థ్య నైపుణ్యాలు కూడా దిగుమతి చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు కానీ లేకుంటే వెనుకబడిన దేశాలకి ఈ విధమైన సహాయం లభిస్తుంది. ఇలాగ విదేశీ వ్యాపారం అనేటువంటిది ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఏ దేశమైనా సరే ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలంటే తప్పనిసరిగా విదేశీ వ్యాపారం అవసరం. కనుక ఆర్థిక అభివృద్ధి నిర్ణయించేటువంటి ఆర్థిక అంశాలలో ఒకటి మూలధన కల్పన, రెండవది విక్రయం కాగలిగినటువంటి మిగులు, మూడవది విదేశీ వ్యాపారం. ఈ మూడు కనుక ఉన్నట్లయితే ఆర్థికపరమైన అంశాలు, ఈ మూడు ఆర్థికపరమైన అంశాలు మూడు కనుక ఉన్నట్లయితే ఆర్థిక అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మొదటిది ఆర్థిక అభివృద్ధి నిర్ణయించేటువంటి అంశాలలో మొదటిది సహజ వనరులు. ఆ సహజ వనరుల్లో వ్యవసాయపరంగా ఆ దేశం బాగా అభివృద్ధిని సాధించాలంటే వ్యవసాయ సంబంధమైన సారవంతమైన నేల ఉండాలి, మంచి నీటి పారుదల వసతులు కలిగి ఉండాలి, ఆ తర్వాత మంచి వాతావరణం ఉండాలి. ఆ తర్వాత పారిశ్రామిక ప్రగతిని సాధించాలంటే పారిశ్రామిక రంగానికి సహాయపడేటువంటి వనరులు ఉంటాయి. ఖనిజాలు, లోహ ఖనిజాలు, బొగ్గు, ఇనుము, మ్యాంగనీస్ కానీ, అల్యూమినియం కానీ, ఇవన్నీ కూడా ఈ ఖనిజాలు కనుక బాగా ఉన్నట్లయితే పారిశ్రామిక రంగానికి అభివృద్ధికి సహాయపడతాయి. కనుక సహజ వనరుల్లో ఇవి ఉండాలి. ఆ తర్వాత మూలధన కల్పన. ఏ దేశంలో అయితే మూలధన కల్పన ఎక్కువగా ఉంటుందో ఆ దేశాల అభివృద్ధిని సాధిస్తాయి. పెట్టుబడులు లభిస్తూ ఉంటాయి. పెట్టుబడులు పెట్టినట్లయితే పరిశ్రమలు ప్రారంభించడానికి వీలుంటుంది. పెట్టుబడులు కనుక ఎక్కువగా కనుక్కున్నట్లయితే పరిశ్రమలు పెడతానికి వీలుంటుంది. పారిశ్రామిక ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. పరిశ్రమలు పెడతానికి అవకాశం ఉంటుంది. తర్వాత విక్రయం కాగలని మిగులు. వ్యవసాయ సంబంధమైన రీత్యా చూసినట్లయితే వ్యవసాయంలో మనుషుల ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క అవసరాలు తీరిన తర్వాత మిగులు కనుక్కున్నట్లయితే దాన్ని విక్రయం కాగలింటి మిగులుగా చెప్తారు. ఆ మిగులు విక్రయించుకున్న తర్వాత వచ్చినటువంటి ఆదాయం ఉంటుంది. వచ్చిన ఆదాయంతో పారిశ్రామిక సంబంధమైన వస్తువుల మీద వాళ్ళు ఖర్చు చేయడం జరుగుతుంది. విక్రయం కాగలింటి మిగులు కనుక ఎక్కువగా కనుక్కున్నట్లయితే పారిశ్రామిక రంగానికి ఇది సహాయపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత విదేశీ వ్యాపారం చేయడం ద్వారా మార్కెట్లు విస్తృతపరచబడటం జరుగుతుంది. మార్కెట్లు విస్తృతపరచబడినట్లయితే అంటే మార్కెట్లు కనుక విస్తరించబడినట్లయితే వస్తు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఆ వస్తు ఉత్పత్తి ఎక్కువగా జరిగే ఆ వస్తువుల్ని ఆయా ప్రాంతాలకు తరలించేసి అంటే సప్లై చేసి ఆదాయాలు పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు లేదా వెనుకబడిన దేశాలకే మూలధన సప్లై దిగుమతి అవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి అవుతుంటుంది. అంతేకాకుండా యాజమాన్య నిర్వహణ నైపుణ్యం అనేటువంటివి కూడా దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇవి ఆర్థికపరమైన అంశాలు. తర్వాత ఆర్థికేతర అంశాల్లో కనుక చూసినట్లయితే వాటిలో ఒకటిది
రాజకీయ స్వాతంత్రము. ఒక దేశం అనేటువంటిది ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలి అంటే తప్పనిసరిగా రాజకీయ స్వాతంత్రం ఉండాలి. భారతదేశం లాంటి కొన్ని దేశాలు మనం కనుక చూసినట్లయితే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కింద ఉన్నాయి. బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి కాలం అంతవరకు కూడాను దాదాపుగా 200 సంవత్సరాల వరకు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేశారు. ఆ బానిసత్వం కింద ఉన్నటువంటి కాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి వనరుల్ని దోచుకొని వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ ముడి వస్తువుల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ వస్తువులుగా మార్చి ఆ వస్తువులు మరలా భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవాళ్ళు. అంటే భారతదేశం అనేటువంటిది వారికి ముడి వస్తువులు సప్లై చేసేటువంటి దేశంగా ఉపయోగపడింది. వారి దేశంలో తయారు చేయబడిన వస్తువుల్ని విక్రయించుకోవడానికి అమ్ముకోవటానికి మార్కెట్గా భారతదేశం ఉపయోగపడింది. ఈ రీతిగా భారతదేశంలో ఉంటే వనరులని ఇవన్నీ కూడా దోచుకొని వెళ్ళారు. ఎప్పుడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేసిన సమయంలో. ఆ తర్వాత ఆయా దేశాలకి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు కానీ వెనుకబడిన దేశాలు రాజకీయపరమైన స్వాతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని త్వరితగతిన శీఘ్రగతిన వారు పారిశ్రామిక ప్రగతిని సాధించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు భారతదేశం గతంలో కంటే అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటువంటి కాలం కంటే కూడా ఇప్పుడు కనుక చూసినట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని అనేకమైన రంగాల్లో ప్రగతిని మనం సాధించడం జరుగుతూ ఉంది. అదే అంతకుముందు చూసినట్టయితే ఆయా రంగాలు వెనుకబడుతనాన్ని కలిగి ఉండటం జరిగింది. ఎందుకంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు కనుక వారి యొక్క స్వార్థపూరితమైన విధానాలను బట్టేసి ఆలోచన బట్టేసి భారతదేశం అంతగా అభివృద్ధిని సాధించలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాం. మొదటి ప్రణాళికల్లో మనం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చారు. రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇలాగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ప్రణాళికల ద్వారా ఆయా రంగాలు అభివృద్ధిని సాధించడానికి తగినటువంటి కృషి చేయడం జరిగింది. ఫలితంగా ఆ దేశాలు త్వరితగతిన అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. కనుక ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా రాజకీయపరమైనటువంటి స్వాతంత్రం ఉండాలి. రాజకీయపరమైన స్వాతంత్రం కనుక ఉండినట్లయితే ఆ దేశం ఆర్థిక అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి సాంకేతిక, రెండవది సాంకేతిక ప్రగతి. ఇంకోటి సాంకేతిక ప్రగతి. సాంకేతికంగా ఒక దేశం అనేటువంటిది అభివృద్ధి కనుక ఉన్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానం కనుక ఉండినట్లయితే ఆ దేశంలో ఉండినటువంటి వనరులు పరిపూర్ణంగా వెలుగులోనికి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. సాంకేతిక ప్రగతి ద్వారా ఎక్కడో మూలన ఉన్నటువంటి ఆ మరుగున ఉన్నటువంటి ముడి పదార్థాలు కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి, ఇవన్నీ వెలికి తీసి వినియోగంలోనికి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. వనరులన్నీ కూడా వినియోగంలోనికి వాడుకలోనికి కనుక వచ్చినట్లయితే ప్రగతి సాధించబడేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలలో సాంకేతిక ప్రగతి కూడా ఒకటి. వెనుకబడిన దేశాల్లో సాంకేతిక ప్రగతి అంతగా లేదు కనుక ఆ దేశాలు పారిశ్రామిక కానీ వ్యవసాయ రంగం కానీ వెనుకబడుతారని కలిగి ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక ప్రగతిని సాధించి ఉంటాయి. వ్యవసాయ రంగ సాంకేతిక ప్రగతిని సాధించుంటే పారిశ్రామికంగా సాంకేతిక ప్రగతిని సాధించుంటాయి కనుక త్వరితగతిన ఆ దేశాలు అభివృద్ధిని సాధిస్తూ ఉంటాయి. కనుక ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధిని చెందాలి అంటే తప్పనిసరిగా సాంకేతిక ప్రగతి అనేటువంటిది అవసరం. భారతదేశంలో కనుక చూసినట్లయితే ఇంతకుముందు వ్యవసాయ రంగంలో పురాతనమైన పద్ధతులు అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతుల్లోనే వ్యవసాయ పనులు చేసేవారు. అంటే వ్యవసాయ ఎగ్జాంపుల్కి వరి ఉన్నది, వరి పంట వేయాలి. వరి పంట వేయాలంటే వరి పంటకి కావలసినటువంటి విత్తనాలు వేయటం, ఆ తర్వాత నాట్లు వేయటం, ఆ తర్వాత వాటిని కోయటం, ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ కోయటానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. కానీ ఆధునికమైన విధానాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక వినియోగించినట్లయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ నాట్లు వేసేటువంటి యంత్రాలు వచ్చినాయి. ఆ తర్వాత కోసే ఆ కోత మిషన్స్, ఆ వరి కోసేటువంటి మిషన్స్ వచ్చేసినాయి. రకరకాల ఆధునికమైన యంత్రాలు వచ్చినాయి. ఆధునికమైన యంత్రాల ద్వారా త్వరితగతిన అంటే సమయం ఆదా అవుతుంది, ఆదాయాలు ఎక్కువగా వచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా సాంకేతిక ప్రగతి ద్వారా నూతనమైన వంగడాలు, నూతనమైన విధానాలు అంటే నూతనమైన
అధిక దిగుబడినిచ్చే విత్తనాలను కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. సాంకేతిక ప్రగతి ద్వారా అధిక దిగుబడినిచ్చే విత్తనాలని, నూతన వంగడాలను వినియోగించడం జరుగుతుంది. ఈ విధమైన సాంకేతిక ప్రగతి వ్యవసాయ రంగంలో ఉండాలి. అలాగనే పారిశ్రామిక రంగంలో ఉదాహరణకు మనం కనుక చూసినట్లయితే వస్త్ర పరిశ్రమ కనుక చూసినట్లయితే భారతదేశంలో పురాతన కాలం నుంచి వస్త్ర పరిశ్రమ భారతదేశంలో ఉంది. కానీ వస్త్ర పరిశ్రమ వస్త్రాలు ఎలాగ తయారు చేస్తారు? మగ్గాల మీద వస్త్రాలను తయారు చేసేవాళ్ళు. మగ్గాల మీద వస్త్రాలను తయారు చేయడం అనేటువంటిది చాలా లేట్ ప్రాసెస్ అవుతూ ఉంటుందన్నమాట. అదే సాంకేతిక ప్రగతిని వినియోగించేసి పెద్ద పెద్ద మిషన్స్ తీసుకొచ్చి యంత్రాల ద్వారా వస్త్రాలను తయారు చేయడం అనేటువంటిది త్వరితగతిన తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలను ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుంది. అంటే సాంకేతిక ప్రగతి అనేటువంటిది ఒక రంగాన్ని ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం, ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక సాంకేతిక ప్రగతి ఏ దేశంలోనైతే ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అనేటువంటిది ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా అవినీతి, ఇంకోటి అవినీతి అనేటువంటిది చాలా దేశాలలో ఆ దేశం యొక్క ఆర్థిక ఫలాలు అందరికీ అందుబాటులోనికి రానియకుండా ఈ అవినీతి అడ్డుకుంటూ ఉంటుంది. ఒక దేశం సాధించినటువంటి ఫలాలు అందరికీ అందుబాటులోనికి రానియకుండా అవినీతి అనేటువంటిది అడ్డుకుంటుంది. వెనుకబడినటువంటి దేశాల్లో కానీ లేకుంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో చూసినట్లయితే కొన్ని దేశాలలో అదుపులేని అవినీతి ఉన్నది. ఈ అవినీతిని కనుక అదుపు చేయలేకపోయినట్లయితే దేశం ప్రకటించేటువంటి ప్రగతి సంబంధమైనటువంటి అభివృద్ధి సంబంధమైన ఫలాలు అందరికీ అందుబాటులోనికి వచ్చే అవకాశం ఉండదు. కనుక అవినీతిని రూపుమాపవలసిన అవసరం ఉన్నది. అవినీతి కనుక అలాగనే కనుక ఉన్నట్లయితే ఈ అవినీతి ద్వారా దేశంలో ఉన్నటువంటి ఫలాలు పేదలైన వారికి, సామాన్య ప్రజలైన వారికి వచ్చే అవకాశం ఉండదు. కనుక ఆయా దేశాల్లో ఉండే ప్రభుత్వాలు అవినీతిని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాలి. అవినీతిని కనుక అవినీతిని అడ్డుకున్నట్లయితే పూర్తిగా నిర్మూలన చేసినట్లయితే ఆ దేశంలో ప్రకటించే ఆ అభివృద్ధి సంబంధమైన ఫలాలన్నీ కూడా అందరికీ వస్తాయి. అలా కనుక లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది? అవినీతి ద్వారా ఆ దేశం యొక్క ఆర్థిక వృద్ధి అనేటువంటిది కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అవినీతి అనేటువంటిది దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంది, దేశంలో అడ్డుకుంటుంది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు అనేటువంటివి వీటన్నిటిని ఆ దేశంలో ఉన్నటువంటి ఆ వ్యాపారస్తులైన వారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్నటువంటి వనరులనే వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకుంటారు. దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు అనేటువంటివి కేవలం ధనికులైన వారు మాత్రమే పొందుకుంటారు, పేదవారికి ఆ ఫలాలు అందవు. తద్వారా ఏమవుతుంది? దేశంలో ఆదాయ సంపదల అసమానతలు పెరుగుతాయి. ఆదాయ అసమానతలు కనుక పెరిగినట్లయితే కొంతమంది సమాజం రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉంటుంది. ధనిక వర్గము, పేద వర్గము, ఇలాగా వర్గాలుగా సమాజం చీలిపోయే అవకాశం ఉంటుంది. వర్గాలుగా సమాజం చీలిపోయినట్లయితే అభివృద్ధి అంతగా ఉండదు. కనుక ఏ దేశంలోనైనా సరే అభివృద్ధి సాధించాలి అంటే ఆ దేశంలో అవినీతిని నిర్మూలించడం చేయాలి. తర్వాతే అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి ప్రజలు ఉండాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి ప్రజలంటి వారు కూడా ఉండాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలంటి వారికి మేము కూడా అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి ప్రజలు ఉండాలి. రిచర్డ్స్ గిల్ అనేటువంటి ఆర్థికవేత్త యొక్క అభిప్రాయ ప్రకారం అభివృద్ధి అనేటువంటిది యాంత్రికమైన ప్రక్రియ కాదు, ఇది ప్రజల యొక్క దృక్పథాలలో, ప్రజల యొక్క ఆలోచనలో మార్పులు కూడా ఉండాలి. ప్రజల యొక్క ఆలోచనలో, ప్రజల యొక్క దృక్పథాల్లో కూడా మార్పులు కనుక కలిగి ఉండి మేము కూడా అభివృద్ధిని సాధించాలి, మేము కూడా అవినీతిని తొలగించుకోవాలి, మేము కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనేటువంటి ఆలోచన కనుక కలిగి ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. కనుక అభివృద్ధి చెందాలంటే కోరిక కలిగిన ప్రజలంటి వారు కూడా ఉండాలి. మనం కనుక హిరోషిమా నాగసాకి ప్రాంతాన్ని, జపాన్ కనుక చూసినట్లయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ ప్రాంతాలు అనేటువంటివి అణుబాంబు వేయటం ద్వారా ఆ ప్రాంతాలు బాగా నాశనమైనవి. కానీ కాలక్రమంలో ఆ దేశంలో ప్రజలంటి వారు మేము కూడా అభివృద్ధిని సాధించాలంటే కోరిక వారు కలిగి ఉన్నారు. కనుకనే ప్రపంచంలో సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ కూడా ఒకటే.
అలాగనే మనం కనుక 1500 సంవత్సరంలో కనుక చూసినట్లయితే ఇంగ్లాండ్ దేశం నుంచి కొంతమంది ప్రెస్బిటేరియన్స్, హ్యూజ్నాట్స్, ఫిల్గింగ్ ఫాదర్స్ అయిన వాళ్ళు మొదటగా అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి అప్పటికే వాళ్ళు వెళ్ళినప్పటికీ అప్పటికి అక్కడ కొంతమంది పురాతన కాలం అంటే ప్రాచీన నాగరికతలు కలిగిన ప్రజలంటి వారు ఉన్నారు. వాళ్ళు మయా నాగరికత, అజ్టెక్స్ నాగరికత, ఈ నాగరికతకు సంబంధించిన ప్రజలంటి వారు ఉన్నారు. అనాగరికరమైనటువంటి పద్ధతుల జీవనాన్ని అనాగరికులుగా ఉండేసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఈ ఫిల్గింగ్ ఫాదర్స్ ఇంగ్లాండ్ దేశం నుంచి కొంతమంది మతపరమైన వ్యక్తులేంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లాండ్ దేశంలో ఆ గవర్నమెంట్ పెట్టేటువంటి మతపరమైన యుద్ధాలు కానివ్వండి, ఆంక్షలు కానివ్వండి తట్టుకోలేక కొంతమంది అక్కడి నుంచి అమెరికాకే వలస వెళ్ళారు. అమెరికాకు వలస వెళ్ళి ఏం చేశారు, మేము అభివృద్ధిని సాధించాలి, మా బిడ్డలాంటి వారు రానున్న తరాల్లో వారు వృద్ధిని సాధించాలని అక్కడికి వెళ్ళినట్టు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చదును చేయటం, వ్యవసాయం చేయటం, అడవులు నరికేసి పరిశ్రమలు స్థాపించడం, ఆ వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయటం, పరిశ్రమలు ఎక్కువగా స్థాపించుకొని వృద్ధిని సాధించడం, ఇలాగ త్వరితగతిన కేవలం 300-400 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అభివృద్ధి రావటం జరిగింది. కేవలం 500 సంవత్సరాలనే ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా, టాప్ మోస్ట్ బాగా అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది. కారణం ఏంటంటే ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు వాళ్ళు వారి యొక్క ఆలోచనల దృక్పథాల్లో మార్పులు, మేము ఎలాగైనా సరే అభివృద్ధిని సాధించాలి, ఏ విధమైన తగాదా ఎటువంటి ఏమి లేకుండా ఉన్నతమైన స్థితిలోకి మేము చేరుకోవాలంటే ఆలోచనలో ఆ దృక్పథాల్లో వాళ్ళు మార్పులు వచ్చినాయి. కనుకనే ఆ దేశం త్వరితగతిన కేవలం 400-500 సంవత్సరాల్లోనే ఆ దేశం అభివృద్ధిని సాధించింది. అమెరికా ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నాగరికతలు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. కానీ ఆ నాగరికతల్లో కలిగిన ఆ దేశాలు ఆర్థికంగా వెనుకబడతాననే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశాన్ని తీసుకున్నాను అనుకో, మన దేశాన్ని కించపరచడం కాదు, కానీ మన దేశం అమెరికాతో పోల్చి చూసినట్లయితే అమెరికా అంత ఆర్థిక వృద్ధిని సాధించలేదు. ఎన్నో వందల వేల సంవత్సరాలు కలిగిన చారిత్రక నేపథ్యం కలిగిన భారతదేశం, కానీ ఆ దేశాల చారిత్రక నేపథ్యం అంతగా లేదు. కానీ వారిలో అది అభివృద్ధి చెందాలంటే కోరిక ఆ దేశాల్లో ఉన్నట్టు ప్రజెంట్ వారిలో ఉంది. కనుక వారు త్వరగా అభివృద్ధిని సాధించారు. కనుక ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తులంటి వాళ్ళు కూడా ఉండాలి. తర్వాత మానవ వనరులు ఏంటది, మానవ వనరులు ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలనే మానవ వనరులుగా చెప్తారు. ఏ దేశంలో అయితే మానవ వనరులు నైపుణ్యం కలిగిన వ్యక్తులైన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వ్యక్తులైన వాళ్ళు ఉన్నట్లయితే ఆ దేశంలో ఉన్నటువంటి వనరులు అభివృద్ధిలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వనరులు అనేటువంటివి వాడుకలోనికి, వినియోగంలోనికి రావాలి అంటే తప్పనిసరిగా ఆ దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉండాలి. సామర్థ్యం కలిగిన వ్యక్తులైన వాళ్ళు, నైపుణ్యం కలిగిన వ్యక్తులైన వాళ్ళు, ఇటువంటి వ్యక్తులైన వాళ్ళు కనుక ఒక దేశంలో కనుక ఉన్నట్లయితే ఆ దేశంలో రహస్య దాగి ఉన్నటువంటి వనరులే, అంటే ఎప్పుడు కూడా వాడుకలోనికి లేనటువంటి వనరులు కూడా వాడుకలోనికి తీసుకొని వచ్చి వాటిని వెలుగులోనికి తీసుకొచ్చి వాటిని ఉపయోగంలోనికి తీసుకొస్తారు, వస్తు జరుగుతుంది. కనుక నైపుణ్యం కలిగినటువంటి, సామర్థ్యం కలిగిన ప్రజలైన వాళ్ళు ఏ దేశంలో అయితే ఉంటారో వాటిని మానవ వనరులుగా చెప్తారు. మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. ఇది ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాలలో సహజ వనరులు, మూలధన ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు. ఆర్థిక అంశాలలో మూలధన కల్పన, విక్రయం కాగలిగిన మిగులు, విదేశీ వ్యాపారం. ఆర్థికేతర అంశాలలో రాజకీయ స్వాతంత్రము, సాంకేతిక ప్రగతి, అవినీతి, అభివృద్ధి చెందాలంటే కోరిక, మానవ వనరులు. ఇవి కనుక ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తుంది. తర్వాత నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల మధ్య భేదాలు రేపు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.